హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మా ఇంద్రధనస్సు. ఈరోజైతే మార్గశిర గురువారం అండి. అందుకే చక్కగా ముగ్గు అయితే వేసుకున్నాను. సింపుల్గా వేసుకుంటానండి. ఎందుకంటే మనకి వర్షం వచ్చేలా ఉంది. అందుకని నార్మల్గా అల్లికలు అయితే వేసుకున్నాను. కొంచెం చిన్న కమలం అయితే ద్వారం దగ్గర వేసుకున్నాను. పూలైతే చాలా బాగా పూసాయండి. చామంతులు కానీ, గులాబీలు, అదేవిధంగా తులసి, మొరవము ఇవన్నీ కూడా కోసుకున్నాను పూజ కోసము. ఈరోజైతే చాలా ఎర్లీ మార్నింగే లేచానండి. ఎందుకంటే లంచ్ బాక్సెస్ అవి ప్యాక్ చేయాలి, పూజ చేసుకోవాలి. పూజకి టైం అన్నది ఎక్కువగా పడుతుంది కదా. అందుకనేసి నిత్య పూజ అయితే మనకి అంత టైం పడదండి. కానీ మనకి ఇటువంటి మార్గశిర గురువారాల్లో అది కూడా టైం అన్నది చాలా ఎక్కువగా పడుతుంది. నిన్నే కనకంబరాలు అవి కూడా తెచ్చి అన్నీ కూడా మాల అయితే చేసేసుకున్నానండి. ఈ క్లిప్పింగ్ కూడా ఎస్టర్డే అండి. నిన్న ఈవినింగే పూలు అవి కూడా కోసి అన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. ఎందుకంటే పూజ ఉదయమే చేసుకోవాలంటే అస్సలు వీలు కాదండి. అందుకే ఈరోజు తెల్లవారే లేచి ముందుగా పూజ చేసుకున్నానండి. ఈరోజు పసుపు కొమ్ములతో అమ్మవారికి అష్టోత్తరం చేస్తున్నాను. కిందటి వారం అయితే కాయిన్స్తో చేశాను కదండి. ఆ స్వామివారికి అయితే తులసి దళాలు సమర్పించాను. ఇక మన చెట్లకి పూసిన గులాబీలు, చామంతులు అమ్మకి, స్వామివారికి పెట్టుకున్నాను. కింద నీల గోరింట పూస్తాయి కదా, వాటితో దేవుడి నిత్య పూజ అయితే చేసుకున్నానండి. చూస్తున్నారు కదా, నీల గోరింట మాల కూడా వేసాను అమ్మవారికి. ఇలా చక్కగా పూజ అయితే చేసుకున్నానండి. ఈరోజు అమ్మవారికి కట్టు పొంగలి, అప్పాలు నివేదన అయితే చేశాను. చాలా తక్కువగా చేసుకున్నానండి. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇక లంచ్ బాక్స్ రెసిపీ అయితే చేస్తున్నానండి. మా వారు బయటికి వెళ్ళారు. ఇక ఈరోజు అయితే టీ పెట్టలేదండి. టైం కూడా అయిపోయింది. ఫస్ట్ ముందుగా లంచ్ బాక్స్ రెసిపీ అయితే చేసేస్తున్నాను. పుదీనా రైస్ చేస్తున్నానండి. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసి కొంచెం షాయి జీరా, కొంచెం మసాలా వేసాను. మసాలా ఏంటి అంటే బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, ఒక 2 ఇలాచీ వేసాను. వేసి వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం జీడిపప్పు ముక్కలు ఉంటాయండి. ఆ పీసెస్ కొంటాను నేను. ఎందుకంటే అవి ఇలా రెసిపీస్కి బాగుంటాయి అన్నమాట. ఆ పీసెస్ వేసుకొని చక్కగా పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా వేసి ఫ్రై చేసుకున్నాను. తర్వాత దీంట్లో రైస్ వేసేసి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసాను. వేసేసి చక్కగా మసాలా అంతా కూడా తీసేసానండి. ఎందుకంటే స్పైసెస్ పిల్లలు తినడానికి ఇష్టపడరు కదా, అవన్నీ కూడా తగులుతాయి. నిమ్మరసం, సాల్ట్ వేసి కలిపేసాను. అంతేనండి. చాలా సింపుల్గా ఓన్లీ 5 మినిట్స్లో అయిపోతుందండి మనకి. నేను చెప్పడం వల్ల మీకు ప్రాసెస్ ఎక్కువైంది. ముందుగా అయితే దేశుకి అయితే ప్యాక్ చేసానండి. తను మనకి 7:00కే వెళ్ళిపోతుంది. అందుకనేసి తనకైతే కొంచెం ఆల్మండ్స్, ఫ్రూట్స్ పెట్టేసి చక్కగా ప్యాకింగ్ అయితే చేశాను. కేక్ కూడా పెట్టాను. అయితే తనకి బయటన పెడతాను. ఇక ఫ్రూట్స్ అయితే ఇద్దరికి కూడా బాదము, అదేవిధంగా కొంచెం కొంచెం ఫ్రూట్స్ అయితే ఇచ్చేసానమాట. ఇచ్చేసి వాళ్ళిద్దరికి ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్రణవికి అయితే ప్యాక్ చేస్తున్నాను. చిన్న అమ్మాయికి మనకి 8:00కి బస్సు వస్తుంది. అందువల్ల తను కొంచెం డిలేగా వెళ్ళినా పర్వాలేదు. తనకి కూడా ప్యాక్ చేసి కేక్ పెట్టాను. తినకి ఫ్రూట్స్ అయితే హోల్ ఫ్రూట్ పెడతాను. అంటే ఫుల్ ఫ్రూటే తింటుందనమాట. మనం తీసి పెట్టవలసిన అవసరం లేదు. తినకి టైం అనేది ఉంటుంది. తర్వాత బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి పెసరట్టు అయితే వేసేసానండి సింపుల్గా. కొంచెం ఓట్స్ కూడా వేసాను పెసరట్లో. పెసలు, ఓట్స్ వేసి పెసరట్టు అయితే వేసాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. అయితే సింపుల్గా కొంచెం జీరా స్ప్రింకిల్ చేసి పెసరట్టు, అదేవిధంగా కొంచెం కొత్తిమీర చట్నీ, కొబ్బరి చట్నీ అయితే చేశాను. కొత్తిమీర ఆల్రెడీ ఉంటుందండి ఫ్రిడ్జ్లోని. ఏదో ఒకటి చట్నీ అనేది చేసి ఫ్రిడ్జ్లో పెడతాను. 15 డేస్కి ఒకసారి అది చేస్తూ ఉంటానన్నమాట. పెట్టేశాను. ఇక పిల్లలు వెళ్ళిన తర్వాత నేను అన్ని పనులు కూడా ఈరోజు అయిపోయాయి కదండి. పూజ చేసుకొని చక్కగా అయితే పాప డ్రెస్సులు తీసామండి. పాపకి చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అయితే చూపిస్తున్నాను. కాస్ట్ అయితే టూ మచ్ అండి. మధుస్ బొటెక్ అంట. బొటెక్లో తీసుకుంటే చాలా కాస్ట్ పడిపోతుంది. కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. లైనింగ్ కానీ అన్నీ కూడా క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుందండి. మనం కాస్ట్ అనుకుంటాం కానీ ఇవి మనకి 2-3 పెయిర్స్ తక్కువ కాస్ట్లో తీసుకున్న 1 పెయిర్ ఎక్కువ కాస్ట్లో తీసుకుంటే మనకి ఇది ఎక్కువగా మన్నిక అనేది ఉంటుందండి. చాలా బాగుంది. మధుస్ బొటెక్ గాజువాకలో ఉందంట. నేనైతే టౌన్లో తీసుకున్నానండి.
చాలా బాగుంది ఈ డ్రెస్. మనకి 1700 పడిందండి. ఆన్లైన్లో అయితే మనకి 1000కి అలా వస్తున్నాయి, కానీ నాకు క్వాలిటీ ఏమో తెలియదండి. ఈ సారీ కూడా ఆన్లైన్లో తీసుకున్నానండి. శ్రీహర్ష కలెక్షన్స్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది, అందులో తీసుకున్నాను అనమాట. ఇది చాలా బాగా అనిపించి తీసుకున్నాను, కానీ క్వాలిటీ అయితే అంత బాగాలేదండి. కాస్ట్ చాలా తక్కువ అనమాట, ఓన్లీ 650 అనమాట. అందుకే పిల్లలకి కుట్టిద్దామని తీసుకున్నాను. ఇప్పుడు దాన్ని ఏం చేయాలా అని చూస్తున్నాను, పక్కన పెట్టాను. ఇది కూడా ఆన్లైన్లోనే తీసుకున్నానండి. ఇది ఒక యూట్యూబ్ ఛానలేనండి, ఇది కూడా సాస్ ఏదో ఉంటుంది, ఆ ఛానల్లో తీసుకున్నాను. బాగుంది డ్రెస్, 750 పడింది, కానీ బాగుందనమాట. లేటెస్ట్ కలెక్షన్ బాగానే అనిపించింది. 3 పీస్ సెట్ అనమాట, ప్లజో ప్యాంట్. అయితే ఇక్కడ పిల్లల కోసమని పాప్కార్న్ అయితే చేస్తున్నానండి. మాకైతే లంచ్ అయిపోయింది. లంచ్ అయితే ఈరోజు చేసామన్నమాట. ఇక్కడ పిల్లల కోసం ఈవినింగ్ అయితే పాప్కార్న్ చేస్తున్నాను. ఆ రెసిపీ చూపిద్దాం కదా అని షూట్ చేశాను. కొంచెం బటర్ వేసి, ఐరన్ కడాయి అనమాట, థిక్గా ఉంటుంది. అటువంటి దాంట్లో మనం కొంచెం బటర్ వేసి పాప్కార్న్ వేస్తే మనకి చక్కగా ఇలాగా పాప్ అవుతాయి. వీటిలోని మంచి మసాలా వేస్తే పిల్లలు బయట చిప్స్ అవి కూడా అడగరండి, చాలా టేస్టీగా ఉంటాయి. వీటిలో మనం ఏం చేయాలంటే కొంచెం షుగర్, కారము, సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి. మసాలా తింటారు అంటే మసాలా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈ 3 మసాలా మిక్సీ పట్టేసి పౌడర్ ఉంచుకుంటానండి. ఆ పౌడర్నే దీంట్లో స్ప్రింకిల్ చేశాను. చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలకి పెడితే ఇక చిప్స్ జోలికి వెళ్ళారండి. చాలా హెల్దీ ఫుడ్ అనమాట. నెక్స్ట్ అవి పెట్టేసిన తర్వాత ఇవి అయితే చేస్తున్నాను. కొన్ని మా వారికి పెట్టేశాను, రిమైనింగ్ అయితే బాక్స్లో వేసి ఉంచాను పిల్లల కోసం. తర్వాత ఇక్కడ కారం అది కూడా అయిపోయిందండి. ఒక 2 డేస్ అయింది. బాటిల్స్ అవి క్లీన్ చేశాను, క్లీన్ చేసి ఆరబెట్టాను. ఎప్పుడైనా సరే ఏ గ్రాసరీ అయినా అయిపోతే వెంటనే క్లీనింగ్ అయితే చేస్తానండి, డబ్బాలైనా ఏమైనా. అలాంటప్పుడు మనకి ఎప్పుడు కూడా కిచెన్ నీట్గా అనిపిస్తుంది. ఇక్కడ అవన్నీ కూడా ఆల్రెడీ ప్యాకెట్స్ ఉంటాయండి, అయిపోతే వెంటనే తెప్పించి ఫ్రిడ్జ్లో పెడతాను. ఆ ప్యాకెట్స్ అన్నీ కూడా ఫిల్ చేస్తున్నాను. గోధుమ రవ్వ, అదేవిధంగా వీట్ ఫ్లోర్, కారము, టీ పొడి అన్నీ కూడా ఫిల్లింగ్ అయితే చేస్తున్నాను. సోయా చంక్స్ అయితే తెచ్చి హాఫ్ అయితే వండేసానండి. గోంగూర సోయా చంక్స్ అయితే వండానమాట. రెసిపీ నెక్స్ట్ షేర్ చేస్తానండి, ఆల్రెడీ షూట్ చేశాను. అయితే ఫ్రైడే వండానండి. ఇది లక్షవారం షూట్ చేసిన వ్లాగ్ కదా. అయితే ఇవన్నీ కూడా రిమైనింగ్ అంతా కూడా నేను బాటిల్స్లో అయితే ఫిల్ చేసేసి అక్కడ పెట్టేశానండి. వీటిపైన స్టిక్కర్స్ ఉండేవండి, వాష్ చేసినప్పుడు తీసేసాను. మనకి ఏంటి సిమెంట్ ప్లాస్టర్ ఏదో అంటారు కదా, దానిపైన రాసుకునేదాన్ని. అది వెయ్యాలి మళ్ళీ కూడా, టైం అనేది లేదండి అసలు. ఇలా వంటతోనే సరిపోతుంది. వింటర్లో అన్ని రెసిపీస్ చేసేటప్పటికి సరిపోతుంది అనమాట. ఎక్కడవక్కడ పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇలా టవల్ వేయడం వల్ల మనకి ఏంటంటే కౌంటర్ టాప్ అనేది నీట్గా ఉంటుందండి. అన్నీ కూడా పడిపోతే మళ్ళీ అదంతా చెత్త అయిపోతుంది. అవన్నీ కిందకి పెట్టిన డస్ట్బిన్లో వేయాలి, ఇవన్నీ పని అయిపోతుంది. తర్వాత పిల్లల కోసము మా వారి కోసం ఫ్రూట్ అయితే కట్ చేస్తున్నాను. ఇది ఫ్రూట్స్ అనేవి వింటర్లో కూడా తింటారండి పిల్లలు, పర్వాలేదు. ఫ్రిడ్జ్లో అయితే పెట్టను అనమాట వింటర్లో, ఎందుకంటే చల్లగా ఉంటే తినడం ఇష్టపడరు. అందుకనేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టను, బయటనే వదిలేస్తాను. ఇలా కట్ చేసేసి పీల్స్ అన్నీ కూడా మనకి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటాయి కదా, దీన్ని ఇలా ఉంటే ఇవన్నీ కూడా బయట పరిచేసి ఇక మళ్ళీ కటింగ్ అయితే చేస్తున్నాను. సీడ్స్ చాలా తక్కువ ఉన్నాయండి, హైబ్రిడ్ అనుకుంటాను, కానీ టేస్ట్ అయితే మాత్రం అమేజింగ్గా ఉందండి. చాలా స్వీట్గా అనిపించింది పపయ. కానీ పపయ తిన్నప్పుడు కంపల్సరీగా పిల్లలకి బటర్ మిల్క్ అది ఇది ఏమన్నా ఇవ్వాలండి, ఎందుకంటే ఇది చాలా ఓవర్ హీట్ అనమాట. మనకి ఫీవర్ కూడా వచ్చేస్తుంది ఒక్కోసారి పిల్లలకి ఎక్కువగా తింటే. అందువల్ల కంపల్సరీగా కొంచెం చల్లగా వాటర్ ఎక్కువ తాగడము, లేదా బటర్ మిల్క్ లాంటిది అలాంటివి ఏమన్నా ఇవ్వాలి. ఇవి పీసెస్ ఇవేమో మా అత్తయ్యకి మామయ్యకి పంపిస్తాను, పెద్దగా కట్ చేసినవి. ఈ చిన్నవన్నీ కూడా పెద్ద బౌల్తో అయ్యాయి కదండి, మా వారు పిల్లలు అయితే తింటారనమాట. నేను కూడా ఒక పీస్ తీసుకున్నానండి, చాలా స్వీట్గా అనిపించింది, అందుకే చెప్పాను మీకు చాలా స్వీట్గా ఉన్నాయని. ఇక డిన్నర్ ప్రిపేర్ చేయాలి, ఇంట్లో వర్క్ ఉంది, చాలా వర్క్స్ అయితే ఉన్నాయండి. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. మరొక చక్కటి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాము. వ్లాగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి.